విశాఖలో ఐపీఎల్ ఫీవర్ మొదలైంది. పీఎం పాలెంలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో లక్నో వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడనున్నాయి. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మ్యాచ్ సందర్భంగా నగరంలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సుమారు 2000 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. మ్యాచ్ కు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా వెళ్లబోతున్నారు. రిషబ్ పంత్ సారథ్యంలో లక్నో, అక్షర్ పటేల్ సారథ్యంలో ఢిల్లీ బరిలోకి దిగనున్నాయి. వైజాగ్ ఏసీఏ స్టేడియంను సెకండ్ హోమ్ గ్రౌండ్ గా ఎంచుకున్నటువంటి ఢిల్లీ గత ఏడాది భారీ స్కోర్లు సాధించింది. మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. విశాఖలో ఐపీఎల్ ఫీవర్ మొదలైంది. మరికొన్ని గంటల్లో ఢిల్లీ వర్సెస్ లక్నో మధ్య మ్యాచ్ జరగబోతుంది. దీనికి విశాఖ కేంద్రంగా ఉన్నటువంటి ఏసీఏ వీడీసీఏ స్టేడియం సరికొత్తగా ముస్తాబైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఢిల్లీ సెకండ్ హోమ్ గ్రౌండ్ గా విశాఖ కేంద్రంగా చేసుకుని ఈసారి 2 మ్యాచ్లు కూడా నిర్వహించడం జరుగుతుంది. మొదటి మ్యాచ్ ఢిల్లీ వర్సెస్ లక్నోతో, అదేవిధంగా సెకండ్ మ్యాచ్ ఢిల్లీ వర్సెస్ సన్ రైజర్స్ తో మ్యాచ్ జరగబోతుంది. అయితే ముఖ్యంగా విశాఖ స్టేడియానికి వచ్చేసరికి బ్యాటింగ్ కి ఎక్కువగా అనుకూలించే పిచ్ కాబట్టి పరుగుల వరద ఎక్కువగా కురిసే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పి ఫ్యాన్స్ కూడా ఎంతో ఆశగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో మరి ఫేవరెట్ గా ఢిల్లీ కనిపిస్తుంది. ఎందుకంటే సెకండ్ హోమ్ గ్రౌండ్ గా విశాఖ వేదిక చేసుకుని గత వారం 10 రోజుల నుంచి కూడా ప్రాక్టీస్ ని జోరుగా చేస్తుంది. తర్వాత 2 రోజుల క్రితం లక్నో కూడా టీం ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ ని జోరుగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఒకవైపు ఢిల్లీకి అక్షర్ పటేల్ సారథ్యం వహిస్తుండగా మరోవైపు లక్నోకి రిషబ్ పంత్ కూడా సారథ్యం వహిస్తున్నారు. మరి ఇరు జట్లు కూడా ఏ విధంగా ఈ రోజు ప్రదర్శన ఇస్తాయనేది చూడాలి. 2 టీంలలో కూడా హిట్టర్లు భారీగా ఉన్నారు. అదేవిధంగా బౌలర్లు కూడా బలంగా ఉన్నప్పటికీ ఇది ముఖ్యంగా పరుగులకు స్వర్గధామంగా విశాఖ స్టేడియాన్ని పేర్కొంటారు. కాబట్టి గత ఏడాది కూడా జరిగినటువంటి 2 మ్యాచ్ల్లో సుమారు 200 పరుగులుగా 2 మ్యాచ్లు కూడా భారీ పరుగులు సాధించిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏసీఏ వీడీసీఏ స్టేడియాన్ని కూడా చాలా వరకు అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొత్తగా ఫ్లడ్ లైట్ల వెలుతురులో ఈ మ్యాచ్ జరిగేటుంది. అది ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. దాంతోపాటు ఈ మ్యాచ్ కి ముఖ్య అతిథిగా ఏపీ గవర్నర్ కూడా రాబోతున్నారు. అయితే చాలా రోజుల తర్వాత జరుగుతున్నటువంటి మ్యాచ్ కాబట్టి క్రికెట్ ఫ్యాన్స్ అంతా కూడా మరి పండగ చేసుకున్నటువంటి సమయం అయితే ఇదని చెప్పుకోవచ్చు. మరి ఏ విధమైనప్పటికీ అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు పోలీసులు కూడా పూర్తిగా బందోబస్తు కాసినటువంటి పరిస్థితి. ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఈ రోజు విశాఖలో కొనసాగుతున్నాయి. సుమారు 2000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సీటింగ్ కెపాసిటీ వచ్చేసరికి సుమారు 28,000 మంది కలిసి ఒకేసారి చూసేటువంటి మ్యాచ్ కి సంబంధించినటువంటి పరిస్థితి ఇది. ఇప్పటికే ఇరు జట్లు కూడా ప్రాక్టీస్ ను పూర్తిగా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని గంటల్లో మ్యాచ్ ప్రారంభం కాబోతుంది మనం చూస్తున్నాం. విశాఖ మ్యాచ్ అనేసరికి ఇక్కడ పూర్తిగా బ్యాటింగ్ కు అనుకూలమైనటువంటి పరిస్థితి కాబట్టి ఇక ఐపీఎల్ అంటేనే పూర్తిగా బ్యాటింగ్ అంటే ఎక్కువ రన్లు కొట్టడానికి 6లు 4లు కొట్టడానికి అనుకూలంగా ఐపీఎల్ ఫ్యాన్స్ అంతా కూడా కోరుకుంటారు. అటువంటి మజానే ఈ రోజు కూడా మ్యాచ్ లో ఉంటుందని ఫ్యాన్స్ కూడా చాలా వరకు ఎక్స్పెక్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఏదేమైనప్పటికీ మరికొన్ని గంటల్లో మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. కొన్ని గంటల్లోనే ఇరు జట్లు కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంటుంది. స్టేడియం బయట కూడా పండగ వాతావరణం అయితే కొనసాగుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ సురేష్తో చిరంజీవి, ఎన్టీవీ.